ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఈ రోజు నుంచే మొదలవుతున్నాయి. మే 26, 2026 మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ, ఇంకా గుజరాత్ టైటాన్స్, జీటీ మధ్య ఒక హోరాహోరీ క్వాలిఫైయర్ 1 మ్యాచ్తో ఈ పోరుకు తెరలేవనుంది. ఈ కీలకమైన మ్యాచ్ ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఐపీఎల్ 2026 ఫైనల్కు నేరుగా చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మాత్రం క్వాలిఫైయర్ 2 ద్వారా ఫైనల్కు వెళ్లడానికి మరో అవకాశం ఉంటుంది. ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ మొత్తంలో అద్భుతమైన, నిలకడైన ఆటతీరు కనబరిచి లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచింది. వారి అద్భుతమైన ప్రదర్శనతో పాటు మెరుగైన నెట్ రన్ రేట్ కూడా వారికి నాకౌట్ దశలో బలమైన స్థానాన్ని కల్పించింది. ఇక గుజరాత్ టైటాన్స్ కూడా ఏమాత్రం తక్కువ కాకుండా 18 పాయింట్లతో లీగ్లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఫైనల్లో తొలి బెర్త్ కోసం ఇరు జట్ల మధ్య ఓ హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లీగ్ టేబుల్లో అగ్రస్థానానికి చేరడం వెనుక అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు ఉన్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రజత్ పాటిదార్ ఓపెనింగ్లో కీలకమైన స్థిరత్వాన్ని, అలాగే దూకుడుని అందించారు. నిలకడగా మంచి స్కోర్లు చేయడం, అలాగే ఎంత పెద్ద టార్గెటనైనా ఛేదించగలగడం వాళ్ల విజయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన అంశం. 2025లో పంజాబ్ కింగ్స్ని ఓడించి తొలి ఐపీఎల్ టైటిల్ని గెలుచుకున్న డిఫెండింగ్ ఛాంపియన్లుగానే ఈసారి ప్లేఆఫ్స్లోకి అడుగుపెడుతున్నారు. ఇంకోవైపు శుభమాన్ గిల్ సారథ్యంలో, ఆశిష్ నెహ్రా కోచింగ్లో గుజరాత్ టైటాన్స్ కూడా నిలకడైన సీజన్ను ప్రదర్శించింది. గిల్, సాయి సుదర్శన్తో కలిసి టైటాన్స్ ఇన్నింగ్స్కు పటిష్టమైన పునాది వేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇది జట్టు ఏ పరిస్థితుల్లోనైనా పోటీనిచ్చేలా చేసింది. రెండు జట్లు లీగ్ దశను 18 పాయింట్లతో ముగించాయి. ఇది 2026 సీజన్లో కనిపించిన తీవ్రమైన పోటీకి, జట్ల మధ్య ఉన్న సమానత్వానికి నిదర్శనం. ఐపీఎల్ ప్లేఆఫ్స్ విధానం 4 మ్యాచ్లతో కూడిన డబుల్ ఎలిమినేషన్ పద్ధతిలో ఉంటుంది. అంటే లీగ్ స్టేజ్లో అద్భుతంగా రాణించిన జట్లకు ఇది మంచి బహుమానం లాంటిది. అలాగే ఓడినప్పటికీ మళ్లీ గెలవడానికి ఓ దారిని కూడా కల్పిస్తుంది. ఈ ఫార్మాట్లో టాప్ 2 టీమ్స్ అయిన ఆర్సీబీ, జీటీ క్వాలిఫైయర్ 1లో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కి దూసుకెళ్తుంది. దీనివల్ల వాళ్లకు విలువైన విశ్రాంతి, మ్యాచ్కు సన్నద్ధమయ్యే సమయం దొరుకుతుంది. అయితే క్వాలిఫైయర్ 1లో ఓడిపోయిన జట్టు మాత్రం వెంటనే టోర్నీ నుంచి బయటికి వెళ్లిపోదు. బదులుగా వాళ్లు క్వాలిఫైయర్ 2కి వెళ్తారు. అక్కడ లీగ్ స్టేజ్లో 3, 4 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తలపడతారు. ఈ సిస్టమ్ వల్ల కఠినమైన లీగ్ దశ అంతటా జట్లు చూపిన నిలకడకు సరైన గుర్తింపు, ప్రయోజనం దక్కుతుంది. అందుకే నేటి క్వాలిఫైయర్ 1 మ్యాచ్ కేవలం ముందడుగు వేయడం గురించే కాదు, ఛాంపియన్షిప్కు నేరుగా వెళ్లే సులువైన మార్గాన్ని దక్కించుకోవడానికి, చావో రేవో లాంటి ఎలిమినేటర్ మ్యాచ్తో వచ్చే అదనపు ఒత్తిడిని తప్పించుకోవడానికి కూడా చాలా ముఖ్యం. ఈ రెండు బలమైన జట్ల మధ్య సమరం ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్ను అందిస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ టీ20 క్రికెట్లో అంతిమ విజయం కోసం రెండు జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.